బ్యాక్ టు న్యూస్. పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువరిస్తామని తెలిపింది. అయితే పోస్టల్ బ్యాలెట్ పై ఈసీఐ జారీ చేసిన ఆదేశాలకు చట్టబద్ధత లేదని వైసీపీ వాదనలు వినిపించింది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందన్న అంశం ఉత్కంఠగా మారింది. ఫలితాల ముందు పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు ముగిశాయి. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది ఏపీ హైకోర్టు. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనుంది అనేది ఉత్కంఠగా మారింది. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు చట్టబద్ధత లేదని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది వైసీపీ. ఏపీలో మాత్రమే ఈసీఐ ఆదేశాలు అమలు చేయడం దారుణమని, ఈ ఆదేశాల వల్ల పోస్టల్ బ్యాలెట్ అంశంలో అనవసర అపోహలు తలెత్తే అవకాశం ఉందని హైకోర్టులో తమ వాదనలు వినిపించింది. అయితే చట్టానికి లోబడి మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చామంది ఈసీఐ. మొదటిసారిగా అసిస్టింగ్ అధికారులను నియమించాం, పేరు, సీల్, డిజిగ్నేషన్ వంటివి ఏమీ లేకపోయినా ఇబ్బంది లేదని తెలిపింది. ఏపీలో అభ్యంతరం వ్యక్తం చేశారు కాబట్టి ఈసీ నుంచి స్పష్టత ఇస్తున్నాం. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ వర్తిస్తుంది. ఫెసిలిటేట్ సెంటర్లు ఏర్పాటు చేసిందే ఈసీ అయినప్పుడు ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించింది. ఈసీ నియమించిన సెంటర్లో అధికారులు సంతకం చేస్తే పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడ్ అవుతుందని హైకోర్టులో వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్. ఈ కేసులో ఇంప్లీట్ పిటిషన్ వేశారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఇంప్లీట్ పిటిషన్లో టీడీపీ వాదనలు వినిపిస్తూ ఈసీఐ ఆదేశాలకు చట్టబద్ధత ఉందని తెలిపింది. గతంలో అనేక విషయాల్లో ఈసీ వెసులుబాటు ఇచ్చింది, ఇదే మొదటిసారి కాదు అని గుర్తు చేసింది. పోలింగ్ అధికారులు చేసిన తప్పులకి ఓటర్లను బాధ్యులను చేయడం సరికాదని వాదనలు వినిపించింది. అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు సాయంత్రం 6 గంటలకు ఇస్తామంటూ తీర్పును రిజర్వ్ చేసింది. వైసీపీ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, వీరారెడ్డి వాదనలు వినిపించగా టీడీపీ తరఫున లాయర్లు పోసాని వెంకటేశ్వర్లు, రవితేజ వాదించారు.